విజయమ్మ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే జయంతి సందర్భంగా అక్కడ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేని పరిస్థితి. అంటే ఇలాంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి కన్నీటి పర్యంతం అవుతున్నా కూడా పట్టించుకోలేని జగన్ గారు ఇక ప్రజల మధ్యకి వచ్చి ప్రజల అంటే కష్టాల్ని పట్టించుకుంటారా అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు. ఇది నిజంగా ఇప్పుడు మరి తినకి పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తే మనం చూసాం కొద్దిసేపటి కిందట విజయమ్మ గారు అక్కడ తన భర్త ఘాట్ దగ్గర కన్నీటి పర్యంతం అవుతుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒక గెస్ట్ లాగా చేశారే తప్ప తన తల్లి అని చెప్పేసి అనిపించలేదు ఎవరికి కూడా. అలాంటి అది చూసిన తర్వాత చాలామందికి డౌట్ అనమాట, కన్న తల్లిని ఓదార్చలేని ఒక మనిషి ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళ కష్టాలని తెలుసుకొని వాళ్ళని ఓదారుస్తారా అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? అంటే దీని గురించి మాట్లాడాలంటేనమ్మా కొంచెం మనకి సైకాలజీ కూడా తెలిసి ఉండాలి, మానసిక శాస్త్రం ఉంటుంది. అది కొంచెం కనుక మనకి దాని మీద అవగాహన ఉంటే దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి, 175కి 175 సీట్లు నాకు వస్తాయి అనేటువంటి గర్వంతో విర్రవీగినటువంటి ఒక మనిషి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనప్పుడు ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం పొందుతాడు అతను. దాన్ని కొంతమంది కొంచెం స్పిరిచువల్గా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే దాన్ని కొంచెం వేదాంత ధోరణిలో గెలుపోవటంలో సహజం. సో నా టైం బాగున్నప్పుడు నేను గెలిచాను, టైం బాగోక ఓడిపోయాను, నేనేం తప్పులు చేసుకుంటున్నాను అని సమీక్షించుకొని దాని నుంచి మళ్ళీ పైకి వస్తారు. ఇది తాత్విక చింతన ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక వ్యక్తితో పోలుస్తాను. ఎవరితోటంటే దుర్యోధనుడితో పోలుస్తాను. మహాభారతంలో ఉన్నటువంటి దుర్యోధనుడు. అతనికి విపరీతమైనటువంటి అహంభావం ఉంటుంది. ప్లస్ తను అనుకున్నది జరగకపోతే విపరీతమైనటువంటి అవమానం ఫీల్ అవుతాడు. సేమ్ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మహాభారత సంగ్రామం ఎందుకు జరిగింది? మయసభలో దుర్యోధనుడికి అవమానం జరిగింది. అప్పుడు ద్రౌపది నవ్వింది కాబట్టి ఆవిడ్ని సాధించడానికి మొదలైంది. మహాభారతం అంతా జరిగి యుద్ధం జరిగి చివరికి నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే పరాభవం పొందిన తర్వాత అనుక్షణం ఆయన ఏమనుకుంటాడంటే, మీరు నేను ఆయన ముందుకెళ్ళి మామూలుగా నమస్కారం సార్ అన్నా కూడా వీళ్ళు నన్ను ఎగతాళి చేయడానికే కదా నమస్కారం పెడుతున్నారు, నేను ఇలా ఓడిపోయాననే కదా వీళ్ళు వచ్చి నన్ను పరామర్శించి నన్ను అవమానిస్తున్నారు, ఈ రకంగా ఆలోచించడం మొదలు పెడతారు. అందుకనే ఓడిపోయిన దగ్గర నుంచి మీరు ఆయన బయటికి ఎప్పుడు వచ్చినా కూడా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే పద్ధతి కనుక చూస్తే లోపల ఒక భావం ఉంది. కొత్త ఉడికిపోతున్నారు, అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి, కానీ పైకి మామూలు మనిషిలాగా నటించాలి. ఎవ్వరి కళ్ళల్లోకి చూసి మాట్లాడలేము. అసలు అంతకుముందు కూడా చూసేవాడు కాదు, కానీ ఇప్పుడు అసలు లేదు. బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్, మీరు దాడులు చేస్తే దాడులు చేస్తాం, అది ఇది. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా నెల్లూరు ఒక మాట చెప్పాలనుకున్నాడు ఆయన, కానీ ఈవీఎం ఆయనే పగలగొట్టాడని నిర్ధారణ చేసి వచ్చాడు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటిది తెలియట్లేదు. అలాగే తన ఓటమికి తన చెల్లి తల్లి చాలా పెద్ద పాత్ర పోషించారు అనేటువంటిది బలంగా నమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ మూలానే నేను ఓడిపోయాను, నా ఇంట్లో నుంచి వీళ్ళు వచ్చి బయటకు వచ్చి నాకు వ్యతిరేకంగా చేశారనేటువంటి ఆ అవమానం ఫీల్ అవుతున్నాడు ఆయన. సో అనుకోకుండా సందర్భం వచ్చింది కాబట్టి, కలవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తల్లి అక్కడ ఈయన ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఒక మొక్కుబడి తంతులాగానే అక్కడ ఉన్నంతసేపు మీరు ఆయన బాడీ లాంగ్వేజ్ గమనించండి. ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందా, నేను ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి పారిపోదాం అన్నటువంటి భావనలో ఆయన ఉన్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ అలా కనిపించింది. సహజంగానే మహారాజులాగా ఉన్నటువంటి కొడుకు ఇవాళ అధికారం కోల్పోయి రకరకాలుగా ఇదవుతున్నారు. సహజంగానే ఆవిడికి ఆ బాధ అంతా తన్నుకొని వచ్చింది. కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నప్పుడు నువ్వు ప్రజల్లో పబ్లిక్లో ఉన్నప్పుడు కనీస బాధ్యత కదా తల్లిని ఇది చేయాల్సినటువంటిది. అతని మనసులో లేనిది ఆయన చేయటం కష్టం, అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది మనసులో లేనిది చేయాలి అంటే. సో ఊరికి వెళ్ళాడు, అలా దగ్గరికి ఇది చేసినట్టు చేశాడు. అసలు కనీసం ఆవిడ మొహంలోకి కూడా చూడకుండా ఏటో చూస్తూ చేసి మొక్కుబడిగా
వెనక్కి తిరిగి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆవిడ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు కదా, కడప ఎక్స్ఎమ్మెల్యే, అతను వచ్చి ఏదో ఓదారుస్తూ ఉన్నాడు. ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అన్నట్టుగా ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాడు, కానీ లేకపోతే ఎప్పుడో ఇది చెప్పాడు కదా ఒక సందర్భంలో, నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం. ఆయన పరిస్థితి జనాన్ని ఫేస్ చేసేటువంటి పరిస్థితుల్లో ఆయన లేడు. దాని సందర్భంగానే మీరు చూడండి, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి తాడేపల్లిలో ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? హార్డ్లీ 3-4 డేస్ ఉన్నాడు. పులివెందులు అన్నా వెళ్తున్నాడు, బెంగళూరు అన్నా వెళ్తున్నాడు, ఇంకో చోటకి తిరుగుతానే ఉన్నాడు, కానీ స్థిమితంగా ఒక చోట ఉండట్లేదు. ఎందుకంటే ఉండలేకపోతున్నాడు ఆయన. ఏం చేయాలో తెలియదు. ఎంపీలు పారిపోయేటట్టున్నారు, నీ రాజ్యసభ సభ్యులు, మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు పక్కదారి చూస్తున్నారు. నువ్వు ఎవరైతే నువ్వు ఇంద్రుడు ఈ చంద్రుడు అని పొగిడారో వాళ్ళే నిన్ను ఇవాళ విమర్శిస్తున్నారు, నీ మూలనే ఓడిపోయావు, నీ చేష్టల మూలనే. ఇలా సమస్యలన్నీ చుట్టుముట్టేటప్పటికి ఏంటంటే ఆయనకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక ఆ ద్వేషం అంతా, మామూలుగా ఇందాక నేను చెప్పినట్టుగా తాత్విక చింతన ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు, తన తప్పులు తను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, అందరూ కుట్ర చేసి ప్రపంచమంతా నాకు వ్యతిరేకమైపోయి దాంట్లో నా తల్లి చెల్లి కూడా కలిసి నన్ను నాశనం చేశారు అనేటువంటిది సమాజం మీద కక్ష పెంచుకుంటారు వీళ్ళు. సో సమాజం మీద కక్ష పెంచుకుని ఆ మానసిక సంతులన దెబ్బతిన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. ఆ మానసిక సమతౌల్యం కనుక ఒకసారి దెబ్బతిన్నదనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాస్త నాకున్నటువంటి లోకజ్ఞానంతో నేను చెప్తుంది ఏంటంటే, ఒక 2-3 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా అందరికీ దూరంగా ఎక్కడన్నా ఉండి ఆత్మ పరిశీలన చేసుకొని, ఎందుకంటే చుట్టూ ఉన్న దగ్గర నుంచి ఈ కోటరైనే ఉంటారు, అసలు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, ప్రజలు నిన్ను మోసం చేశారు, నువ్వు చేసిన మంచి అంతా మర్చిపోయారు, ఇలాంటివి చెప్తుంటారు ఆయన చెవులు. సో ఒకవేళ మారాలనుకున్నా మారలేనటువంటి పరిస్థితిలో ఉంటారు ఇలాంటి వాళ్ళ మాటలు వింటూ ఉంటే. అందుకని ఒంటరిగా లండన్ దగ్గర ఏదో ఒక ద్వీపం కొనుక్కున్నాడని వింటున్నాం. సో అక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక 3 నెలల నుంచి 6 నెలల పాటు ఏదైనా వీలైతే మెడిటేషన్ లాంటిది కూడా చేసుకుంటే ఏంటంటే కొంత స్థిమిత పడతాడు ఆయన. పడ్డ తరువాత తప్పు ఎక్కడ జరిగింది, తను ఏం తప్పులు చేశాడనేటువంటిది ముందు ఆయన ఒకసారి దాన్ని నెమరు వేసుకొని దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుంటే, దాని నుంచి పాఠాలు నేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కాస్త కూస్తో భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా ప్రజలు నన్ను మోసం చేశారు, నేను మంచోడిని, నేను శుద్ధపూసననే భావనలోనే